హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సేమియాతో స్నాక్ అనమాట. సేమియా స్నాక్ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: సేమియా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోండి. ఒక కప్ అయినా సరే, లేదా ఇలా చిన్న టిఫిన్ బాక్స్తో అయినా సరే తీసేసుకొని వాటర్ వేడెక్కిన తర్వాత ఈ సేమియా అంతా వేసేసుకోవాలి. ఒక బౌల్లో సేమియా మునిగేంత వాటర్ తీసేసుకొని ఈ సేమియాని అంతా వేసేసుకొని దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక పొంగు రాగానే ఒక్కసారి చూసుకోండి. మనకి సేమియా ఉడికిందా లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు, 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని ఇలా చెక్ చేసుకోండి. జస్ట్ ఇలా విరిగిపోవాలన్నమాట. ఇంకా ఉడికింది. ఇప్పుడు మనం ఇలాంటి స్ట్రైనర్ ఒకటి తీసేసుకొని దాంట్లోకి సేమియా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 3/4 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకోండి. వేసేసుకొని సేమియా అంతా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాతనే ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కారం, ఉప్పు, ఫ్లోర్స్ అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని కొద్ది ముద్దలుగా తీసేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా స్మాల్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా ఈ బాల్స్ అనేవి, సేమియా బాల్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. మీరు కూడా ఈ కొత్త స్నాక్ని ఈవినింగ్ టైంలో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా నురగలు రాగానే ఇంకో సైడ్ మెల్లిగా కలుపుకోవాలన్నమాట, మలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా బాల్స్ వేయగానే మనం అప్పుడే గరిటె పెట్టొద్దు, కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి మలుపుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి పక్కన. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేడి సేమియా బాల్స్ని మనం సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ స్నాక్ని మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కొత్త రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. Thanks for watching. Please like, share and subscribe.